పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా, వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు.